ఎన్టీఆర్ జిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ సమృద్ధిగా ఎరువులు, పురుగుమందులు ఉన్నాయని, ప్రస్తుతం 9,976 మెట్రిక్ టన్నుల యూరియా, 2,457 మెట్రిక్ టన్నుల డిఏపి, 1,157 మెట్రిక్ టన్నుల ఎంఓపి, 14,197 మెట్రిక్ టన్నుల ఎన్పికే ఇలా మొత్తం దాదాపు 30,332 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. ఎరువులు, పురుగు మందులకు సంబంధించి కృత్రిమ కొరత సృష్టించి అన్నదాతలను గందరగోళానికి గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని, దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ లక్ష్మీసా కంచికచర్లలోని శ్రీ కనకదుర్గ ఎరువులు, పురుగుమందుల దుకాణంలో గోదాముతో పాటు మనగ్రోమోర్ ఎరువులు, పురుగుమందుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్తో పాటు ఫిజికల్ స్టేటస్ను ఆన్లైన్ రికార్డుతో సరిపోల్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల సరఫరాపై అప్రమత్తంగా ఉన్నామని, క్షేత్రస్థాయిలో ఆర్డీఓలు, తహసీల్దార్లు తనిఖీలు చేస్తున్నారని పేర్కొన్నారు. కృత్రిమ కొరతను సృష్టించడం, ఎరువులను అధిక ధరలకు అమ్మడం, అడిగిన ఎరువును కాకుండా వేరే ఎరువును ఇవ్వడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని, ఒకవేళ రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే సహించేది లేదని కలెక్టర్ లక్ష్మీసా స్పష్టం చేశారు. ఎరువులు, పురుగు మందులపై ఫిర్యాదులు లేదా సమాచారం అందించేందుకు కలెక్టరేట్లో 9154970454 నంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. కలెక్టర్ వెంట నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, అగ్రి ఏడి శ్రీనివాస్, ఏఓ విజయ్ కుమార్, తహసీల్దార్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.